ఇటు భయం చూసేవరకంటే సిట్టిని చూస్తాను పోయేవరకంటే గొల్లెం ఉన్నది, బయట బురుకున్నది. చూసేవరకంటే మంచం మీద లేదు, మంచం కింద గుచ్చిండు. మొత్తం బ్లడ్ తోటి ఎక్కడ పడితే అక్కడ రక్తం, మొత్తం రక్తం అడుగులో బోర్ల బొక్కలు పడిపోయింది. అది కూడా సాకులు ఉన్నది అప్పుడు. ఇక గిట్లెట్లా అయిపోయిందని ఇక మొత్తుకుంటే ఎక్కడోళ్ళకి అక్కడ ఫోన్ చేస్తే ఇక ఉరుకుడు కాదు, మా గాలి కాదు, మొత్తం కుటుంబం అంతా పిసలం అయిపోయినాం. ఎవరికంటే గాలి గాలి ఇంకా మాకు రోకత్తలేదు. అంత ప్రేమతో ఉండి అట్లా చంపుతాడని అనుకుంటాం మనం. ఎట్లా జరిగింది ఇది, ఏంటిది అసలు, ఏంటిదో మాకు అయమయములు ఉన్నాం. ఇక అనుకోకుండా మేము ఆ పిల్లని తీసుకుపోయి మా వాడు కారు తీసుకొచ్చిండు. ఆ కార్లు వేసుకుని ఏమన్నా బతుకుతుందని ఆశ మాకు. ఇక మొత్తం కొరిపానం ఉన్నది కావచ్చు అని, చచ్చిపోయింది కూడా మేము గమనిస్తలేము. ఇంకా పానం ఇక్కడనే పోయిందాం. ఇది తీసుకుపోయి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కొంట వరకు అంటే చూసి ఒక 20 నిమిషాల ముందు చచ్చిపోయింది. 20 నిమిషాల ముందు అయితే బతుకుతుండే అని డాక్టర్లు చెప్పారు. ఇక తీసుకుపోయి అది ఆ రూమ్లో మార్చారు, వేసిరు అందులో. ఇక అందరం పోయినాము, ఇక వదిలినాము, చేసినాము. ఇక ఏం చెప్పినా ఇప్పుడు ఆయనకి ఇప్పుడు తీసుకెళ్ళాళ్ళు, జైల్లో పెట్టేసి 3 పూటలు తిండి పెడుతున్నారు. సో ఇట్లాంటి శిక్ష విధించాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? మీకు న్యాయం, ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఇక మేము కోరినన్ని కోరినాము, మేము ప్రజలకు చెప్పవలసినవన్నీ చెప్పినాము. ఇక మాకన్నా ఎక్కువ ప్రజలే కోరుతుర్రు. ఈ రాష్ట్రాలు ఒకటైనాయి. ఇక ఈ రాష్ట్రాలు ఏం కోరుతుర్రో, ఈ ప్రజలందరూ ఏం నిర్ణయం తీసుకుంటుర్రో అవన్నీ సార్లు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి పోతూనే ఉన్నది. మేమందరికీ పెద్దోళ్ళకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రులకు అందరు వచ్చిర్రు. ఇక ప్రతి ఒక్క పెద్దోళ్ళు వచ్చిర్రు. అందరికి చెప్పినాము, చెప్పవలసిన చెప్పినాము. మా సార్లకు కూడా చెప్పినాము, ప్రజలు కూడా చెప్తుర్రు. వెంట మెసేజ్ల ద్వారా, మీడియా ద్వారా, రికార్డులలో అన్నింటుర్రు. ప్రజలైతే ఏం కోరుతుర్రో, ఈ రాష్ట్రం అంతా ఏం కోరుకుంటుందో అవన్నీ ఆ సార్లు చూసి ఆలోచించి అదే పని చేయాలి. ఇక మనం కోరిన కన్నా వాళ్ళే కోరుతురు కదా. మరి ప్రజలకు నచ్చని పని ఆ సార్లు చేసి ఎందుకు? అది మన చట్టం ఉన్నది ఎందుకు? మన ప్రజలు కోరింది చేసేటందుకే. మరి ప్రజలు కోరింది చేస్తేనే అది చట్టం అంటారు. మరి ప్రజలకు నచ్చని న్యాయం వాళ్ళు చేసేందుకు, చేయకెందుకు మనకు? అందుకనే వాళ్ళ సార్లని కోరుకుంటున్నా. ఆమె మన వైషమ్మకు న్యాయం జరగాలంటే ఎలా అయితే న్యాయం జరుగుతుందో, ఈ ప్రజలు ఎట్లా మెచ్చుకుంటారో, ఏ న్యాయం చేస్తే మెచ్చుకుంటారో, మా అందరికి ప్రజలందరికీ ఎట్లా ఒప్పందం అవుతుందో నిర్ణయం బట్టి అది చేస్తేనే అదొక చట్టం, దానికి ఒక అర్థము. ఓకే.